యుగాంతమందున్నటువంటి మనం బైబిల్ ప్రకారం ఎలాంటి సంఘటనలు యుగాంతంలో జరగబోతున్నాయి అనేటువంటి విషయాలే కానివ్వండి, అలాగే ఎలాంటి సంఘటనలు బైబిల్ని ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకం ఏం చెప్తుంది, లేకపోతే సైన్స్ ఏం చెప్తుంది, లేకపోతే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అది విషయం కాదు. ఇక్కడ విషయం అంతా ఏమిటి అని అంటే బైబిల్ ఏం చెప్తుంది అనేది మాత్రమే విషయం. సో ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో పెండింగ్ ఆల్రెడీ లాస్ట్ టైం మనం కొన్ని చూసాం. సో ఎవరైనా జూమ్ మీటింగ్ మీకు కంఫర్ట్గా లేకపోతే ఫేస్బుక్లో విశ్వాస యాత్రలో వస్తుంది, మీరు చూడొచ్చు. సమ్వన్ ఎవరైనా మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఫేస్బుక్లో ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే ఆ ఫేస్బుక్ లింక్ని విశ్వాసయాత్ర జేపీఎఫ్ చర్చ్ అనే గ్రూపుల్లో ఫేస్బుక్ లింక్ కూడా పెట్టండి, మిగతా వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ జూమ్ మీట్ ద్వారా చూడటానికి యాక్సెస్ ఉండకపోవచ్చు. కొంతమందికి జూమ్ మీటింగ్ దాన్ని వాడకం గురించి అవగాహన కూడా కొంతమందికి లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని రైట్. సో మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత ధ్యానంలో మనం అంత్యక్రీస్తు పరిపాలన ఎలా ఉంటుంది, అతను అంత్యక్రీస్తు పరిపాలన కలిసి సపోర్ట్ చేయడం, వాటి గురించి మనం కొంతవరకు చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఫస్ట్ ఒకసారి రివ్యూ చేస్తాను నేను. రివ్యూ ఏంటి అని అంటే ప్రకటన గ్రంథంలో మొత్తం ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు. ఈ 22 అధ్యాయాల్లో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా ఏంటి అని అంటే యుగాంతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జరిగిపోయినవి. దీంట్లో ఆనాటికైతే ఏమీ లేవు, అన్నీ జరగబోయే రాయించి పెట్టాడు. సో 22 అధ్యాయాల్లో అధ్యాయం తర్వాత అధ్యాయంలో ఏముంది అనేది చూస్తే మొదటి అధ్యాయంలో యోహాను పద్మాసు దీవిలో పరవాసుడై ఉన్నప్పుడు దేవుడు ఆయనకు చూపించాడు, పరలోక దర్శనం ఆయనకు అనుగ్రహించబడింది. ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఏం చేశారు అంటే రాశాడు. మొదటగా 7 సంఘాలకి ఉత్తరాలు రాయమని చెప్పాడు. దేవుడే చెప్పాడు 7 సంఘాలకి ఉత్తరాలు రాయమని. రాయడానికి ఆయన పూనుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం అంటే ఎలా ఉంటాడు దేవుడు అనేటువంటిది ఆయనకు ఒక దర్శన రూపంలో కనపడింది. సో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి ఉత్తరాలు మనకు కనిపిస్తాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి ఉత్తరాలు. ఈ ఏంటి 7 సంఘాలు అని అంటే ఆ రోజు ఫ్యాక్ట్గా అంటే నిజంగానే ఉన్నటువంటివే, ఆ రోజు నిజంగా ఉన్నటువంటివే ఆ 7 సంఘాలు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 7 సంఘాలు నేటికి కూడా ఆ 7 సంఘాలకు రాసిన విషయాలు ఈరోజు కూడా ఏవైతే చర్చ్ అని పిలువబడుతున్నాయో, సంఘం అని పిలువబడుతున్నాయో వాటన్నిటికీ సంబంధించిందే. వాటన్నిటికి సంబంధించింది అంటే ఈ 7 చర్చిలు ఎలా ఉన్నాయి, వాటి పొజిషన్ ఏమిటి, వాటిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, వాటిలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు ఉన్న సంఘాలకు సంబంధించిన అనేక విషయాలు దాంట్లో రాయబడి ఉన్నట్టు కనిపిస్తాయి. అంటే ఈరోజున్న చర్చిలు ఏవైనా సరే, అవును మేము ఈ సంఘంలాగా ఉన్నాం, ఈ లక్షణాలు మాలో ఉన్నాయి అనే విధంగానే ప్రవచనాత్మకంగా అవి ఉన్నాయి. కొంతమంది క్రైస్తవ భక్తులు పండితులు వాటిని కాలానికి అనుగుణంగా కూడా ఆపాదించి కూడా చెప్తూ ఉంటారు. ప్రారంభంలో ఎఫెసీ సంఘం లాగా అంటే ప్రేమగా ఉండి తర్వాత ప్రేమను కోల్పోయింది సంఘం మధ్యలో అని. అండ్ ఆ తర్వాత 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని సంఘం శ్రమలు రెండవ సంఘం శ్రమల్లో ఉన్నట్టుగా సంఘం 2వ టైంలో 2వ కాలంలో బాగా శ్రమలు ఎక్కువగా చక్రవర్తులు ఆ రోజు పరిపాలన చేసిన వాళ్ళు చక్రవర్తులు బాగా సంఘాన్ని ఇబ్బంది పెట్టారని 3 సంఘములోకి వచ్చేపాటికి ఆ సంఘంలో కొన్ని రాంగ్ టీచింగ్స్ తప్పుడు బోధలు ఎలో అయినట్టుగా 4 తొయితైరా సంఘం నాటికి చర్చిలో మరిన్ని దుర్బోధలు వాటితో పాటుగా కొన్ని తప్పులు కూడా చేయటము ఏం కాదు అన్నట్టుగా ఉండేటువంటి ప్రీచింగ్ టీచింగ్ ఆ టైపు ప్రజలు కొంతమంది
సంఘంలో చేరి దాన్ని పాడు చేశారని. అండ్ ఐదవది వచ్చేసి సార్దీస్లో ఉన్న దాని టైంకి ఏదో పేరుకి చర్చ్ అయితే ఉండింది, కానీ చాలా వరకు వాళ్ళు డిస్టర్బ్డ్గా అండ్ పెద్ద యూజ్ లేనట్టుగా ఉండేటువంటి ఒక పొజిషన్, ఒక టైంని అది ఎదుర్కొన్నట్టుగా. సిక్స్త్ ప్రజెంట్ రన్నింగ్ జరుగుతున్న దాన్ని పోల్చుకొని మిషనరీస్ ఎక్కువగా రావటం, స్వార్థ ప్రకటన జరగడం అండ్ వాటికి తోడు ఇంకా అంటే సాధ్యమైనంత వరకు అనేక మందికి సువార్త అనేది ప్రపంచమంతా అందించబోతూ ఉంది. రాబోయే శోధనా కాలంలో కాపాడుతాడంటే రెండవ రాకడ సమయంలో వచ్చేటువంటి ఇబ్బందుల్లో, ఈ 7 ఏళ్ళు జరిగే శ్రమల్లో సంఘాన్ని తప్పిస్తాడు దేవుడు అని. అండ్ చివరిది లవోదికాయ సంఘం అంటే లూక్వామ్ చర్చ్ అంటారు. నిలువెచ్చనగా ఉందంటే ఇది పూర్తిగా ఇటు ఉండదు, అటు కాకుండా అటు ఇటు కాకుండా మిశ్రమంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే ఎండింగ్ టైం ఇలా ఉంటుంది అని చెప్పేసి దీన్ని కూడా అలా కంపేర్ చేస్తూ కూడా స్టడీ చేయటం అనేది మనం చూసాం. సో ఏది ఏమైనా ఆ రోజు సంఘం ఎలా ఉంది, ఆ సంఘాల్లో ఉన్న మంచి విషయాలు ఏమిటి, ఆ సంఘంలో ఉన్నటువంటి మైనస్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనకి వీటిలో కనపడినప్పుడు, మనం దాన్ని చదువుకున్నప్పుడు నిజంగా దీంట్లో ఉన్న మంచి విషయాలు మనలో ఉన్నవా, అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, వాళ్ళు చేసిన ఆ తప్పులు మనం ఏమైనా చేస్తున్నామని కంపేర్ చేసుకొని స్టడీ చేసుకొని మనం అప్లై చేసుకొని మనం మారడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత 4వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇక మీదట జరగబోయే సంగతులు అని క్లియర్గా రాయబడి ఉంది. సో అక్కడ ఏంటంటే ఒక్కసారిగా పరలోకపు తలుపు తెరవబడడం, పరలోకంలో సింహాసనాలు, 24 పెద్దలు, అక్కడ దేవదూతలు ఆయన్ని గణపరచడం, పెద్దలు ఆయన గణపరచడం కనపడుతుంది 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ముద్రలు విప్పడం. ఈ ముద్రలు విప్పేటువంటి అంటే ముద్ర అంటే ఏంటి, సీల్. ఒక బుక్కి 7 ముద్రలు, 7 సీళ్ళు ఉన్నాయి. అవి ఎవరు తీస్తారు, ఎవరు దీనికి క్వాలిఫైడ్ పర్సన్ అనుకుంటున్నప్పుడు ప్రజల కోసం తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడే అర్హుడు అని వాళ్ళు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ ముద్రలు విప్పడం, పెద్దలు ప్రభువుకి సాగిల పట్టడం 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. 6వ అధ్యాయం నుండి ఆ ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగింది అంటే అంత్యక్రీస్తు పరిపాలన ఎలా ఉంటుంది అనే విషయాలు మనం చూస్తాం. ఒక్కో ముద్ర విప్పినప్పుడు ఒక్కో సంఘటన జరిగింది. ఒక ముద్ర విప్పినప్పుడు శాంతి మీకు ఇస్తానని చెప్పి ఒక వ్యక్తి రావడం, శాంతి ఇస్తానని చెప్తూ మరో ప్రక్కన యుద్ధాలు చేయడం. రెండవ అంటే ఇవన్నీ అంత్యక్రీస్తు పరిపాలనలో జరిగేటువంటి స్టేజెస్ అన్నమాట. రెండవ ముద్ర విప్పినప్పుడు మనుషులను ఒకరినొకరు చంపుకునేటువంటి విధంగా ఉంటాం, అంటే పరిపాలనలో ఇవన్నీ జరుగుతాయి. థర్డ్ వచ్చేసినప్పుడు నల్లని గుర్రం వచ్చినప్పుడు కరువు రావడం, ఆ తర్వాత మృత్యు రావడం, ఆ తర్వాత దేవుని కోసం బలేగా ఎవరైతే హతసాక్షుల్లో ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేయడం. 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం, అందరూ బాధపడటం. 7వ అధ్యాయంలోకి వచ్చేపాటికి గాలిలో ఉన్నటువంటి వాయువులు దేవదూతల చేత బ్లాక్ అవ్వటం మనం చూస్తాం. సో అలా బ్లాక్ అయిపోయినప్పుడు, ఆ వాయువులు బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే అందరికీ ఇబ్బందే. అది మనం ఆల్రెడీ చూసాం. దేవుని ముద్ర 1,44,000 మంది ఇశ్రాయేలీయులకు ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బందుల్ని దేవుని కోసం భరిస్తారు. 7వ ముద్ర విప్పినప్పుడు కూడా 7 దేవదూతలు 7 బూరలు ఊదుతారు. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక్కో ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. సో ఇవన్నీ మన గతంలో చూసాం. అంటే ఇవన్నీ భూమి మీద ఉన్న మనుషులు పడేటువంటి ఇబ్బందులు. అట్ ద సేమ్ టైం దేవుని బిడ్డలు అంత్యక్రీస్తు పరిపాలనలో వాడిని అంగీకరించిన వాళ్ళు 2 రకాలైన ప్రజలు ఇక్కడ మనకు కనపడతారు. దేవుని ముద్ర నొసళ్ళ మీద కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే సాతాను ముద్ర 666 ముద్ర కలిగిన వాళ్ళు ఉంటారు. దేవుని ముద్ర కలిగి ఉంటేనేమో ఆ పరిపాలనలో ఇబ్బంది. సాతానుడి ముద్ర ఎవరైతే కలిగి ఉంటారో అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి దానికి. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళే క్రయ విక్రయాలు చేస్తారు, లేకపోతే వాళ్ళకి అది లేదు. సో ఈ ముద్ర ఉంటే, దేవుని ముద్ర ఉంటేనేమో వాడు హింసిస్తాడు. అబద్ధక్రీస్తు లేదా అంత్యక్రీస్తు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి అవి పెడితేనేమో ఆ ముద్ర వేయించుకుంటేనేమో దేవుని రాజ్యంలోనికి రావడానికి లేదు. ఇలాంటి హార్డ్ టైమ్స్ని అందరూ కూడా ఫేస్ చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 12వ అధ్యాయంలో కొన్ని సూచనలు కనపడ్డాయి. సూచనలు అంతే, అవి సూచనలు, అవేమి జరుగుతున్నాయో లేకపోతే ఈ టైప్ కాదు, కొన్ని సూచనలు, కొన్ని విజన్స్ అనమాట. 12, 13లో
సో 13లో ఒక క్రూర మృగం బయటకు వస్తుంది, దానికి కూడా వివరణ చెప్పాను. అంత్యక్రీస్తు వస్తాడు. ఎలా వస్తాడు అని అంటే కొన్ని రాజ్యాలన్నీ కూడా ఏకమైపోయి ప్రపంచ అధికారాన్ని ఒకడికి అప్పగిస్తారు. ఒక యూనియన్ తయారవుతుంది. ఆ టైంకి, అశాంతి నెలకొన్న ఆ టైంకి ప్రపంచంలో ఉన్న అధికారం, ఆ బాధ్యతలన్నీ కూడా ఎవరికో వాళ్ళకి అప్పగిస్తారు. వాడు పరిపాలన చేస్తాడు. వాడి పరిపాలనలో దేవుడి బిడ్డలు ఇబ్బంది పడతా ఉంటారు అనేది మనకు చూస్తూ ఉంటాం. సో 14 అధ్యాయులు యుగాంతం గురించి ఒక ఉపమానాన్ని మనం చూసాం. అక్కడ జరిగిన కొన్ని విషయాలు, ఎస్పెషల్గా ఇప్పటి నుండి చనిపోయిన వాళ్ళందరూ కూడా ధన్యులు అనేటువంటి ఆ వర్డ్ 14 అధ్యాయంలో మనం దాని గురించి కూడా చూసాం. 15వ అధ్యాయంలో కొన్ని పరలోకంలో జరిగిన ఇన్సిడెంట్స్ మనం అది చూసాం. 16వ అధ్యాయంలో తెగుళ్ళు మరలా వచ్చేస్తున్నాయి. 16వ అధ్యాయం, 17వ అధ్యాయం ఇవన్నీ తెగుళ్ళే, అవి మనం చూసాం. దెన్ నెక్స్ట్ 18వ అధ్యాయంలో ఆ మహాపట్టణం, బబులోను పట్టణం మొత్తం సర్వనాశనం అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయంలో రాజ్యం ఇక దేవుడిది అవుతుంది. 19వ అధ్యాయం నుంచి మనం కొంచెం కన్సర్న్గా చూద్దాం. ఇక్కడ నుండి మనం చూడాలి. 19వ అధ్యాయంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది పరలోకంలో. అదేంటి అని అంటే చూడండి, 19వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువుని స్తుతించుడి, దానికి నెంబర్ 2 అని ఇచ్చాడు. నెంబర్ 2 అంటే ఏంటి? అక్కడ మూల భాషలో హల్లెలూయా, హల్లెలూయా, ఇంగ్లీష్లో హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి అని అర్థం. ఈరోజు చాలా మిస్యూజ్ అవుతుందండి ఈ వర్డ్, చాలా మిస్యూజ్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను. హల్లెలూయా అంటే అర్థం ఏంటి అంటే ప్రభువుని స్తుతించండి అని అర్థం. ప్రభువుని స్తుతించండి అని నేను అరిచినప్పుడు మీరు కూడా ప్రభువుని స్తుతించండి అంటే అసలు స్తుతించేవాడు ఎవడు చెప్పండి? హల్లెలూయా అనగానే నువ్వు కూడా హల్లెలూయా అంటే అసలు దేవుని స్తుతించేది ఎవడం? దీనికి ఆన్సర్ ఏంటి అనే వాళ్ళందరూ తెలుసుకోవాలి దీన్ని. నేను అనకూడదని నేను అంటలా, హల్లెలూయా అనకూడదు అని నేను అంటలా, అనొచ్చు, తప్పులేదు. హల్లెలూయా అంటే అర్థం దేవుని స్తుతించు అని, దేవునికి స్తోత్రము అన్నటువంటి వాడిని మనం యూజ్ చేయాలి కదా. అలాంటప్పుడు అలా కాకుండా నువ్వు హల్లెలూయా అని నేను హల్లెలూయా అని ఏముంటుంది అక్కడ అనేది ఒక లాజికల్గా మనం ఆలోచన చేయాల్సింది. సరే అనేవాళ్ళు ఇష్టం, నేను అనకూడదైతే నేను అంటలా, అన్నప్పుడు రీజనబుల్ రెస్పాన్స్ రావాలి, అంతే కదా. చర్యకు ప్రతి చర్యలాగా ఇక ఒక వర్డ్ ఇక్కడ ప్రభువుని స్తుతించండి అన్నప్పుడు ప్రభువుకి స్తోత్రం అనాలి. ఆ మాట అనడం లేదు అనేది నేను చెప్పే కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ప్రతిదండన టైం 24 పెద్దలు ఏం చేశారు అంటే 19వ అధ్యాయంలో సాగిలపడి ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు పెద్ద శబ్దాలు వచ్చినాయి. అక్కడ ఏం జరిగింది అంటే సంఘము, ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవం అనేది 19వ అధ్యాయంలో కనపడుతుంది. పెళ్ళి, గొర్రెపిల్ల వివాహ ఉత్సవము. ఎవరి పెళ్ళి అంటే సంఘాన్ని వధువుగా పోల్చడం అనేది మనం చూస్తాం. సంఘాన్ని వధువుగా పోల్చడం అనేది మనం చూస్తాం. సంఘాన్ని వధువుగా పోల్చినప్పుడు ఎవరు వరుడెవరు అంటే యేసుక్రీస్తు అన్న సంగతి అందరికి కూడా తెలిసినటువంటి విషయం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే వధువు ఎవరు? సంఘం. వరుడు ఎవరు? యేసుక్రీస్తు. సో ఇక్కడ రెడీ అయిపోయింది, సంఘం రెడీ అయిపోయింది. సంఘం రెడీ అయిపోయినప్పుడు ప్రభు అంటే అమ్మాయి రెడీగా ఉంటే వివాహానికి ఎలా ప్రిపరేషనో సంఘం రెడీగా ఉన్నప్పుడు దేవుడు ఆ సంఘాన్ని దాని మీద ఆయన అధికారిగా ఉండబోతా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసుకోవాలి. తర్వాత 11లో పరలోకపు తలుపు తెరవబడి ఉండడం చూస్తాడు. ఇక్కడో తెల్లని గుర్రం ఉంది. ఈ తెల్లని గుర్రం ఏమిటి అంటే ఫస్ట్లో కనబడిన తెల్లని గుర్రం కాదు. ఈ తెల్లని గుర్రం మీద ఎవరున్నారంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము కలిగిన వాడు ఆయన ఉన్నాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వంటివి. అండ్ తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. సో ఈయన ఎవరు అని అంటే క్లియర్గా దేవుడు అనేది క్లియర్గా ఉంది. ఆయన నోట వాడిగల ఒక ఖడ్గం బయలుదేరుతుంది. ఆయనే 15వ వచనంలో చూడండి, 19:15లో ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉంది. ఎవరు ఈయన? ఇంతకీ క్లియర్గా రాయబడింది, రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. కాబట్టి ఇక్కడ ఆలోచన లేదు ఇంకెవరు అని అంటే ఇక దేవుడే. అప్పుడు ఏం చేశాడు? 17వ వచనంలో ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు.
ఎండింగ్ టైంలో ఏమిటి అని అంటే గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండు వారి మాంసం, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసం తిరుడికై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. అదండి, ఆకాశంలో మధ్యలో ఎగిరేటువంటి ఆ పక్షులు పిలుస్తున్నారు, రండి మనుషులను తినేసేద్దరు, అంటే ఇక పీనుగులైపోతారు, పీక్కొని తిందురు రండి అని. ఎవరిని తింటాయి ఆకాశ పక్షులు అని అంటే, ఒక యుద్ధం జరుగుతుంది, క్రూర మృగానికి భూరాజులకి దేవునికి యుద్ధం జరుగుతుంది. ఆ 20-21 వచనంలో అదే ఉంటుంది. ఆ మృగాన్ని దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. దీని యుద్ధం, ఫైనల్ వార్. ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎవరెవరికి అంటే, ఓ పక్కన దేవుడు, మరో పక్కన అబద్ధ ప్రవక్త, అలాగే క్రూర మృగం అంటే ఈ అంత్యక్రీస్తు, ఈ మనుషులను పరిపాలన చేసిన వాడు ఉంటాడే వాడు. ఎవరైతే ఆ ముద్ర వేయించుకున్నారో, ఎవరైతే వారి మాయ మోస మాటల చర్యలకు లోబడిపోయారో వాళ్ళందరూ సజీవంగా వాళ్ళ మొత్తాన్ని సజీవంగా అక్కడ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణములతోనే వేయబడిరి. అలాగే గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. ఎవరైతే చంపబడ్డారో వాళ్ళేమో వాళ్ళ మాంసం పక్షులు తిన్నాయి. ఈ అబద్ధ ప్రవక్త, క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు, వీళ్ళందరూ అంతే లైవ్ ఉన్నదన్నట్టుగా అంతగా దిగి వెళ్ళిపోయారు, నరకంలోనికి వెళ్ళిపోయారు. 20వ అధ్యాయంలో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఒక పెద్ద అగాధం. ఈ అగాధంలో అప్పటి వరకు సాతానుడు వీళ్ళంతా అగాధంలో, పాతాళంలో, నరకంలో ఉంటారు. ఒక 1000 సంవత్సరాలు వాడిని బంధించేసేసాడట. 1000 సంవత్సరాల పాటు బంధించేసేసాడు. ఈ 1000 సంవత్సరాలు భూమి మీద దేవుడు పరిపాలన చేస్తాడు. ఇది పాయింట్. 7 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాడండి ఈ క్రూర మృగము లేదా అంత్యక్రీస్తు అనేవాడు. ఈ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రభు వాడితో యుద్ధం చేసి వాడినేమో లైవ్ అంతే, వాడిని అనుచరుల్ని మెయిన్ వాళ్ళందరూ లైవ్లు అంతే నరకానికి అగాధంలోకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ చనిపోతారు. 1000 ఏళ్ళు ఉంటుంది. ఈ 1000 ఏళ్ళు పరిపాలన జరుగుతుంది. దీన్నే 1000 ఏళ్ల పరిపాలన అంటారు. 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఎవరైతే మృగానికి నమస్కారం చేయకుండా ఉంటారో, క్రూర మృగానికి, ఎవరైతే నొసళ్ళ మీద కానీ చేతులు కానీ దాని ముద్ర వేయించుకోలేదో వాళ్ళు, అలాగే దేవుని కోసం చనిపోయారో వాళ్ళ ఆత్మలు వాళ్ళు బ్రతికారంట. వాళ్ళు బ్రతికై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరుంటారయ్యా అంటే, ఎవరైతే ఆ 7 ఏళ్ల పరిపాలనలో 7 సంవత్సరాల్లో ఇబ్బంది పడిపోయారో వాళ్ళు దేవుని వాక్యం నిమిత్తమై, దేవుని సాక్షి నిమిత్తమై శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు, కేవలం తల మాత్రమే నరకబడిన వాళ్ళు ఉంటారే వాళ్ళే ఆ 1000 సంవత్సరాలు. మిగతా వాళ్ళు బ్రతకల, వాళ్ళు అలాగనే ఉన్నారు. ఇది మొదటి పునరుద్ధానం అంటే ఫస్ట్ రిజరెక్షన్. మొదటి సెక్షన్లో, మొదటి బ్యాచ్లో వాళ్ళు ఉంటారు. రెండవ బ్యాచ్ అది వేరు. సో 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది. అయిపోయిన తర్వాత 7వ వచనంలో, 20వ అధ్యాయం 7వ వచనంలో 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతానుడు వాడున్న చెరలో నుండి విడిపించబడిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, మరలా భూమి మీదకి వచ్చి మనుషులు కొంతమందిని గ్యాదర్ చేసి మరలా దేవుని మీద యుద్ధానికి మరలా వచ్చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఫుల్ఫిల్గా పూర్తిగా వాడిని అగ్నిగంధకాల్లో పంపించేసేస్తాడు, క్లియర్ చేసేస్తాడు. ఇక ఛాన్స్ లేదు. ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండవ పునరుద్ధానం ఉంది, అప్పుడు మరలా బ్రతుకుతారంట. అదేం చూడండి, అదేంటి అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. అందరూ, కొద్దివారు లేరు, గొప్పవారు లేరు, ఎవరైనా సరే
అందరూ కూడా బ్రతుకుతారు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. అప్పుడు ఏం జరిగిద్దంటే సముద్రంలో చనిపోయినోడు వస్తాడు, భూమి మీద అసలు ఎవడు ఎలా చనిపోయినా సరే మొత్తం అందరూ వచ్చి నిలబెడితే గ్రంథాలు విప్పబడతాయి. వాళ్ళు చేసినటువంటి పనుల నిమిత్తమై దేవుడు వారిని విచారించి వారికి తీర్పు తీరుస్తాడు. ఎవడైతే దేవుని రాజ్యంలో ఉంటాడో వాళ్ళు నో ప్రాబ్లం. అలా కాకుండా ఎవరైతే ఆయన వాక్యానికి విరోధంగా ఉంటారో వాళ్ళు ఏమైపోతారట? 15 గ్రంథాలు విప్పబడ్డాయని చెప్పాడు కదా. జీవ గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం గురించి బైబిల్ చెప్తున్న మాట చూడండి. 15 వచ్చిన 20:15 ఎవని పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడకపోతే వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. 14 చివరిలో ఉంది, మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన. అంటే మరణం ఉండదు, ఇక మృతుల లోకం ఉంది. అప్పుడు దాకా ఆ మృతుల లోకం ఉండదు, మొత్తం క్లియర్ అయిపోయింది. దేవుని జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండదో వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. అది కాబట్టి దీన్ని బట్టి మనకు కావాల్సింది ఏమిటి అని అంటే జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండడం ఇంపార్టెంట్. ఎవరు రాస్తారు? ఈ పాస్టర్ గారు రాసే అయితే డబ్బులు ఇచ్చేయని రాపించుకుంటారు. ఎవడో రాపించేది కాదు. ఆయన అంగీకరించి ఆయన రక్షకుడుగా దేవునిగా అంగీకరించిన వాళ్ళందరూ వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా లిఖింపబడతాయి. దేవుని కోసం దేవుని నమ్మి ఆ దేవుని వాక్య విధానాల ప్రకారం జీవించే వాళ్ళు ఉంటారే, అవి ఆటోమేటిక్గా రాయబడతా ఉంటాయి. ఇది 20వ అధ్యాయంలో. 21లో చూడండి, అంతటి నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయేను, సముద్రం ఇక లేదు. బైబిల్లో ఇదేం పోలిక కాదు, పాతది లేదు అని ఉంది, గతించిపోయింది, పాస్డేవే లేదు. కొంతమంది దీన్నే దేవుడు అప్గ్రేడ్ చేస్తాడని చెప్తారు. అప్గ్రేడ్ ఏమి ఉండదు, తీసి అవతలేసేస్తాడు. మొత్తం క్లియర్. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అని బైబిల్లో రాయబడి ఉంది. కొత్తదంటే కొత్తదే, ఇక్కడేం మర్మం ఏమి లేదు. మొత్తం క్లీన్ చేసి కొత్తది భూమి క్రొత్త ఆకాశం. సముద్రం ఇక లేదు. ఇప్పుడున్న భూమిని చూడండి, భూగోళాన్ని చూడండి, సముద్రమే ఎక్కువ, వాటర్ ఎక్కువ, భూమి తక్కువ. 3 వంతులు నీళ్ళు ఉన్నాయి, 1 వంతు భూమి ఉంటుంది. దేవుడు సృష్టించేటువంటి ఆ సృష్టిలో సముద్రం అసలు లేదు. ఇక యెరూషలేము పరిశుద్ధ పట్టణం అనేది ఉంటుందే, అది దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. యెరూషలేము పైనున్న యెరూషలేము పరమ యెరూషలేము అంటారు. ఎక్కడుంది అది? పైన ఆల్రెడీ నిర్మించబడింది. ఆ నిర్మించబడిన పట్టణము భూమి మీదకి దిగి వస్తుంది. కొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న ఆ పట్టణం కింద దిగొచ్చింది. దిగొచ్చినప్పుడు మనుషులు దేవుడు అందరు కలిసి ఉంటారు. ఆ పరిపాలన యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఆయన ప్రజలై ఉంటారు అందరూ. దేవుడు మనతో కాపురం ఉంటాడు, ఆయన మనకు దేవుడై ఉంటాడు. 4వ వచనంలో మరణం ఉండదు, ఇక దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, ఏమీ ఉండదు. అన్నీ నూతనమైపోతాయి. హ్యాపీగా ఉంటారు, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఉండడం వల్ల ఒక లిస్ట్ ఇచ్చాడు 8వ వచనంలో. పిరికి వాళ్ళు, భయపడేవాళ్ళు, దేవుడు నమ్ముకున్నాను చెప్పడానికి భయపడేవాళ్ళు, బాప్తిసానికి భయపడేవాళ్ళు, కులాలకి మతాలకు భయపడేవాళ్ళు, పనికి రాని వాటన్నిటికి భయపడి దేవునికి దూరంగా ఉండే పిరికి వాళ్ళు ఫస్ట్, వాళ్ళకి నాట్ అలౌడ్, వాళ్ళకి అసలు లేదు పరలోకం. అవిశ్వాసులు, అసహ్యులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీళ్ళు మొత్తం డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతారు. ఇది 2వ మరణం. అంటే ఒకసారి చచ్చిపోయారు, అందరితో అయిపోవాలా, మరలా చచ్చిపోతారు అంటే మరలా నరకానికి వెళ్ళిపోవటమే. అది 2వ మరణం అంటే. సో అలా 2వ మరణానికి వెళ్ళిపోయారు. తర్వాత 7 దేవదూతల చేతుల తెగుళ్ళు ఉన్నాయి కదా. 7 దేవదూతలు వాళ్ళు ఏం చేశారు అని అంటే, వచ్చి ఇటు రండి, మీ గొర్రెపిల్ల యొక్క భార్య చూపిస్తా అంటే, గొర్రెపిల్ల అంటే ఇక్కడ యేసుక్రీస్తు, భార్య అంటే ఇక్కడ సంఘం. చూపించినప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూస్తే పట్టణం ఎలా ఉంది అని అంటే 12వ వచనంలో ఉంది, 21:12లో పెద్ద ప్రాకారం ఉంది, 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మం దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గుమ్మాల మీద రాయబడింది 12 గోత్రాలు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. ఇవన్నీ 12 గోత్రాలు. యాకోబు పిల్లలు, మగ పిల్లలు 12 మంది పేర్లే 12 గోత్రాలు. సో ఆ 12 గోత్రాల పేర్లు ఒక్కొక్క గుమ్మం మీద రాయబడి ఉన్నాయి. తూర్పుకు 3, పడమర 3, ఉత్తరం, దక్షిణ, అట్లా అన్ని దిక్కుల వైపు 3 గుమ్మాలు ఉన్నాయి. ఇటున ఒక 3, ఇటు ఒక 3, అటు ఒక 3, అటు ఒక 3, 4 దిక్కుల్లో 4 3 12 గుమ్మాలు. ఆ గుమ్మాల మీద ఆ గోత్రాల పేర్లు రాయబడ్డాయి. ప్రాకారానికి 12 పునాదులు వేశారు. అంటే 12 స్టెప్స్ ఉంటుంది.
ఇది ప్రహరీ గోడే ప్రాకారమే 12 స్టెప్స్ ఉండే విధంగా పునాదులు కలిగిందిగా ఉంటుంది. ఆ ఒక్కొక్క పునాది మీద అపోస్తులు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు రాశాడు. అంటే చూడండి ఎంత గ్రేట్ ఇది. 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు రాశారు. 12 మంది అపోస్తులు అంటే పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు కదా, యేసు ప్రభు ఆయన ఎంచుకున్నటువంటి. వీళ్ళ యూదా ఇస్కరియోతు యూదా ఉండడు, అతని బదులు మత్తీయా వచ్చాడు కాబట్టి అతను యాడ్ అవుతాడు. వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. ఈ పట్టణం యొక్క పొడవు వెడల్పులని చూస్తే 750 కోసులు అని అక్కడ రాయబడింది. పొడవు వెడల్పు ఎత్తు అంతా సమానం అన్నమాట. సో అది ఎలా కట్టబడింది ఆ పట్టణ ప్రాకారం అని అంటే సూర్యకాంతములతో కట్టబడింది. ఆ పట్టణం ఎలా ఉంది అని అంటే స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా అంటే గోల్డ్ అలా ఉంది. ఆ పట్టణ ప్రాకార పునాదులు అలంకరించబడ్డాయి. ఎలా? వివిధ రత్నాలతో, నానా విధములైన రత్నాలతో అని చెప్పి ఓవరాల్గా 12 రత్నాలు ఉన్నాయి. 12 రత్నాలతో దాన్ని అలంకరించారు. ఒక్కొక్క గుమ్మంలో ఒక్కొక్క ముత్యము ఉంది. ఇదంతా గ్రేట్నెస్ ఆఫ్ హెవెన్ సిటీ, పరలోక పట్టణం యొక్క గొప్పతనం ఇది. ఆ పట్టణపు రాజవీధి ఎలా ఉంది? 21 అధ్యాయం 21 వచనంలో రాజవీధి శుద్ధ సువర్ణమయంగా ఉంది. ప్రాకార పునాదులు ఒక డెకరేషను, గుమ్మాలు ఒక డెకరేషను, వీధులు శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికం పోలినట్టు ఉంది. అక్కడ ఏ దేవాలయం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు కూడా లేడు, అక్కర్లేదని ఉంది బైబిల్. అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ దానికి అక్కరలేదు. 23వ వచనంలో గొర్రె పిల్లయే దానికి దీపము, ఆ వెలుగులోనే అందరూ ఉంటాం. ఇంకా రాత్రి లేదు కాబట్టి గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. ఇక రాత్రి లేదు, మొత్తం అంతా డే టైం ఉన్నట్టుగానే వెలుగుగా ఉంటుంది. గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళే దాంట్లో ప్రవేశిస్తారు. 27వ వచనంలో ఎవరయ్యా దాంట్లో ఉండేది అంటే గొర్రెపిల్ల గ్రంథంలో ఉన్నోళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళనంటే వాళ్ళు లేరు, వాళ్ళు ఉండరు, ఇక వాళ్ళకి ప్రవేశం లేదు. అండ్ ఎవరికి ఇంకా లేదంటే నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అబద్ధమైన దాన్ని జరిగించి వాడేవాడికి దాంట్లో ఎంట్రన్స్ లేదు అని 21వ అధ్యాయం ఎండింగ్లో రాయబడింది. సో గొప్ప పరలోక పట్టణంలో ప్రవేశించాలి ఈ పట్టణంలో అంటే ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. ఆ గ్రంథంలో పేరు ఉండాలి. ఆ గ్రంథంలో పేరు ఉండాలి అంటే వాక్య ప్రకారం జీవించాలి. సో 22వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ఇది అయిపోయిన తర్వాత మనం డౌట్స్లోకి వెళ్ళిపోయి మిగతావి కూడా క్లియర్ చేసుకుందాం ఈరోజు. 22వ అధ్యాయంలో ఏమని రాయబడింది అని అంటే అక్కడ సింహాసనం దగ్గర నుండి ఒక నది ఒకటి ప్రవహిస్తూ ఉంది అట. ఒక సింహాసనం దగ్గర నుండి ఒక నది, ఆ నదికి అటు ఇటు జీవవృక్షాలు ఉన్నాయి. జీవవృక్షాలు ఆది కాండంలో మనకి ఈ జీవవృక్షం కనపడింది. ఆదాముకు చెప్తాడు ఇది తినొద్దు అని. అదే ఇది, ఆ నదే ఇది. ఆ తోట ఏదేని తోట అనుకోండి, నెల నెల ఫలిస్తుంది, 12 కాపులు కాస్తుంది. దాని ఆకులు జనములు స్వస్థపరచుటకై వినియోగిస్తారు. శాపగ్రస్తుడు ఎవరు దానిలో ఉండరు, ఏది ఉండదు. సింహాసనం ఉంటుంది అక్కడ. ఆయన దాసులు ఆయన సేవిస్తూ ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆయన పేరు వారి నొసళ్ళ మీద ఉంటుంది. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, పాస్టర్ గారే పెడుతున్నాడు, క్రిస్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోండి సిలువ ఆకారంలో. అంత అవసరం ఏమి లే. ఎవడైనా సిలువ వేసుకొని అవసరం ఆయన వేస్తాడు. ఆయన ఏమేస్తాడు? ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఆయన పేరు ఉంటుంది నొసళ్ళ మీద, దేవుని పేరు ఆయన వేస్తాడు మనకి. అండ్ ఇప్పుడు ఈ బొట్లు సిలువలు ఇంకో ఇవన్నీ పెట్టుకొని అవసరమే లేదు. దానికి అంతమించి అనవసరం. దాని గురించి వ్యాఖ్యానం అనుకోండి. రాత్రి ఉండదు, దీపకాంతి ఉండదు, సూర్యకాంతి అక్కర్లేదు, దేవుడు ప్రభువే ఉంటారు. యుగ యుగములు రాజ్యము చేయుదురు. 22:5లో ఉంది. ఎంతకాలం ఎలా అంటే యుగ యుగాలు, ఇంతే అక్కడ ఉంటాం. ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది అక్కడ మనం చూస్తాం. అండ్ 22వ అధ్యాయం 6వ వచనంలో దూత ఇంకేం చెప్తున్నట్టు ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి, దేవుడు ఇవన్నీ త్వరలో జరగబోయేవి చూపించాడు, నన్ను పంపించాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యాలు గైకొనివాడు ధన్యుడు అని చెప్పినప్పుడు యోహాను ఇవన్నీ కూడా విన్నాడు, చూశాడు, రాశాడు కదా. వెంటనే ఆ దేవదూతకి నమస్కారం చేస్తే అప్పుడు ఆ దేవదూత అన్నాడు, వద్దు, నేను నీలాగనే, నాకు నమస్కారం చే. దేవుడికి తప్ప మనం ఎవరికి నమస్కారం చేయకూడదు. కొంతమంది పాస్టర్ల కాళ్ళు కూడా పట్టుకుంటూ ఉంటారు ఆశీర్వదించాలని. అవసరంలా. ఇక్కడ దేవదూత కాళ్ళు పట్టుకుంటేనే దేవదూత అన్నాడు, వద్దు నా కాళ్ళు ఏం పట్టుకోమాక, అసలు నమస్కారమే చేయొద్దు,
దేవునికే నమస్కారం చెయ్యి అని అన్నాడు. కాబట్టి మనం దేవుని కనపరిచే వారంగా ఉండాలి. 10వ వచనంలో ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలు ముద్రయొద్దు, కాలం సమీపమైంది కాబట్టి అన్యాయం చేసేవాడు అన్యాయం ఎలా ఉండేవాడు అలా ఉండండి. అపవిత్రుడు, అన్యాయస్తుడు, మంచివాడు, పరిశుద్ధుడు ఎవరు ఎలా ఉంటే అలా ఉండండి. మీ అందరికీ తీర్పు తీరుస్తాను, ఒకరోజు అందరికీ జీతం ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఎవరు ప్రవేశించరో ఇంకో లిస్టు కూడా ఇచ్చాడు. ఇందాక పిరికి వాళ్ళ లిస్టు చెప్పాం, అలాగే ఇంకొక లిస్టు 21 చివరిలో చెప్పాడు. 22లో కూడా 15లో కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరాంతకులు, విగ్రహారాధికులు, అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించే వాళ్ళు, వీళ్ళు కూడా ఎలో లేదు. అంటే ఎవరెవరికి ఎలో లేదో క్లియర్గా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. చెప్తే ఏం చెప్తానంటే ఇది విన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి రమ్మనే చెప్పాలి. అవును ప్రభువా నువ్వు రా, ఆ రాజ్యం మాకు కావాలి అనే చెప్పాలని చెప్తూ ఎండింగ్ 18లో ఎవడైనా దీంతో ఏం కలిపినా తీసేసినా దీనిలో ఉన్న తెగుళ్ళు మొత్తం వాడికి వస్తాయి. అంత మాత్రమే కాదు, జీవవృక్షంలో కానీ పరిశుద్ధ పట్టణంలో వాడికి పాలు పంపులు ఉండదు. ఇది విన్న వాళ్ళందరూ త్వరగా వచ్చుతున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు రావాలని మనందరం కోరుకోవాలి. ప్రభు కృప పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. ఆమేన్ అంటూ దీన్ని ముగించాడు.